ఏపీ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా సోకాల్ వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కొంతమంది అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అనేక రకాలైన అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడైతే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు జరిగిందో ఇక అక్కడి నుండి కొంతమంది వైసీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేస్తుంది టీడీపీ ప్రభుత్వం. అయితే ఆ చర్యలు ప్రస్తుతం తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు ఏపీ పోలీసులు. ఆ లిస్ట్ లో ప్రస్తుతం శ్రీరెడ్డి, పోసాని, రామ్ గోపాల్ వర్మ వంటి వారు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు టీడీపీని ఎన్ని రకాలుగా విమర్శించారనేది అప్రస్తుతం. కానీ సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు మాత్రం వీరి ముగ్గురిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా చూసి సంబరాలు చేసుకుందామా అన్నట్టు ఎదురు చూస్తున్నారు. ఇక గతంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారు, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో శ్రీరెడ్డి పైన కూడా పలు కేసులు నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలోనే తాజాగా శ్రీరెడ్డి తన స్వదుస్తురితో సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేసింది. తన కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో భయపడిన శ్రీరెడ్డి తనని క్షమించాలని కాళ్ల బేరానికి వచ్చినట్లు కనబడుతుంది. ఒకసారి ఆమె స్వయంగా రాసిన లేఖను గమనిస్తే, లోకేష్ అన్నకు విజ్ఞప్తి అంటూ లేఖను మొదలుపెట్టిన శ్రీరెడ్డి వైఎస్ జగన్, నారా లోకేష్లను ఉద్దేశించి తన గోడును వెళ్లబుచ్చారు. తాను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసరాల్లో అని, తనకు లోకేష్ సామాజిక వర్గానికి చెందిన వారే 95% స్నేహితులు ఉన్నారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తమ పేరెంట్స్ కూడా టీడీపీకి ఓటు వేశారని చెప్పి కాకా పెట్టే ప్రయత్నం చేసింది. మీతో నేరుగా మాట్లాడమని తమ కుటుంబ సభ్యులు చెప్పారని, అయినా తనకు అంత స్థాయి లేదని చెబుతూ ఈ ఓపెన్ లెటర్ అని చెప్పి తెలిపారు. ఈ క్రమంలో జరిగిన దానికి తనను క్షమించమని వేడుకుంటూ లోకేష్ ను వేడుకుంది. ఆ తర్వాత జగనన్నకి, భారతమ్మకు నమస్కారాలంటూ మరో లేఖ రాసిన శ్రీరెడ్డి వైసీపీకి తన పేరుతో చెడ్డ పేరు తీసుకొచ్చినట్లు రాస్తూ వారిని కూడా క్షమించమని వేడుకుంది శ్రీరెడ్డి. ఇక ఆఖరిగా తాను వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడం ఇష్టం లేదని, తనను క్షమించాలని కోరుతూ ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించింది.